Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారు? ఒకరోజు ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయి తన తల్లిని అడిగిందంట, అమ్మ నా హార్ట్ దగ్గర సౌండ్ వస్తుందమ్మా ఏంటని అడిగితే తల్లి చెప్పిందంట, అమ్మ క్రీస్తు ప్రభువు నీ హృదయం తడుతున్నాడమ్మా, నువ్వు గనక ఆయన హృదయంలోకి అంగీకరిస్తే ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడని చెప్పిందంట ఆమె. అంటే చక్కని సందేశం. వాస్తవానికి అది హార్ట్ బీట్. అయితే ఆమె తన కూతురికి ఎలాగైనా దేవుని మాటలు ఆమె జీవితంలో ఉంచాలని చెప్పి ఆ మాట చెప్పిందనమాట. నిజమే, క్రీస్తు ప్రభువు మన హృదయంలో ఉండాలనుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడు, దేవాతి దేవుడు, సర్వాధికారి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారని. ఆయన శాంతిని ఇవ్వడానికి, మనకి సమాధానం ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, వెలుగుని ఇవ్వడానికి, సత్యాన్ని ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి, మరి ముఖ్యంగా అన్నింటికన్నా ప్రాధాన్యంగా నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారని. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని తమ హృదయంలో చేర్చుకుంటారో ఇవన్నీ ఆశీర్వాదాలు పొందుకుంటారు అని. హల్లెలూయా. ఉందా మీ హృదయంలో దేవునికి చోటు ఉందా? దేవునికి చోటు ఉంటే మీరు నిజంగా ఆశీర్వదించబడిన వాళ్ళని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఛానల్ అందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. మనుషులు మంచివారుగా ఉన్నట్టు నటించొచ్చేమో కానీ కొంతమంది, దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడు. ఆయన ఎప్పుడూ కూడా మంచి చేస్తాడని తన ప్రజలకి. ఆయన మంచి ఈవులు ఇస్తాడని. ఈ లోకంలో తల్లిదండ్రులు చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికి కూడా, వారు పాపం చేసినప్పటికి కూడా తమ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు. అయితే పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు, స్వభావసిద్ధంగా మంచివాడైన దేవుడు, ఆయన తన యుద్ధకు వచ్చిన ప్రజల్లో ఖచ్చితంగా మంచి వాటిని ఇస్తాడు. ఆయన మంచి ఇవులు ఇస్తాడని దేవుని వాటిని సెలవిస్తుంది. ఆయన మంచి బహుమానం ఇస్తాడని, ఆయన అన్ని విషయాల్లో కూడా మంచి చేస్తాడని. చదువుల్లో మంచి చేస్తాడైనా, వ్యాపారాల్లో, పనుల్లో మంచి చేస్తాడైనా, గర్భఫల విషయంలో, సంతాన విషయంలో దేవుడు మంచి చేస్తాడైనా, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి మంచి చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమృద్ధిగా మేలు చేస్తాడని, సమృద్ధిగా మంచి చేస్తాడని, మంచి వాడితో దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చే మంచిని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనం దేవుని మాటకి సమ్మతించాలి. సమ్మతించడం అంటే అగ్రీయింగ్, ఒప్పుకోవడం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఎదుగో నీ భక్తిని విడిచిపెట్టమని, పాపాన్ని విడిచిపెట్టమని, లేదంటే ఇలా ఉండమని, ఇలా మాట్లాడమని, ఇలా చేయమని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించడం, సమ్మతించడం, ఒప్పుకోవడం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం. ఆది నుండి కూడా దేవుడు మనుషులు చేసిన రోజు నుండి కూడా దేవుడు మనుషుల నుండి కోరుకున్నది ఏంటంటే విధేయత, దేవుని మాటకి సమ్మతించడం, ఒప్పుకోవడం. దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆదాము అవ్వని కూడా చేసి ఏదైనా వనంలో వారిని పెట్టి దేవుడు వారి నుండి ఆశించింది ఏంటంటే వారు దేవుని మాట వినాలని. వారు దేవుని మాట విన్నంతకాలం కూడా అక్కడున్న మంచి పదార్థాలన్నింటినీ అనుభవించారని. అది ఎప్పుడైతే దేవుని మాట విధేయత చూపించలేదో, దేవుని మాటకి ఎదురు తిరిగారు, పాపం చేశారు, వారు ఆ ఏదైనా వనం త్రోసివేయబడ్డారు. దేవుని మాటకు ఒప్పుకోవాల్సిన మానవుడు దేవుని వ్యతిరేకంగా తిరగడం ద్వారా, పాపాన్ని ఒప్పుకోవాల్సిన మానవుడు దానికి ఒప్పుకోవడం ద్వారా, సరిదిద్దుకోవాల్సిన మానవుడు నాలో ఈ తప్పు లేదని చెప్పి ఆ మూర్ఖ ప్రవక్తని కలిగి బ్రగటం ద్వారా మనం దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. దేవుడు మంచి చేసేవాడే. దేవుడిచ్చే మంచిని మనం ఎప్పుడు అనిపిస్తాం? దేవుని వాడికి సమ్మతించడం ద్వారా. బైబిల్ సెలవిస్తుంది, ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవలేరు. మనం దేవునితో సహవాసం చేయాలంటే దేవుని మాట సమ్మతించాలి. దేవుడు మనతో మాట్లాడారు, ఒక సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, లేదంటే ఆయన ఎన్నుకున్న విధానం ఏదైనా కావచ్చు. దేవుడు తన చిత్తంలో ఆయన ఎన్నుకున్న విధానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆ మాట విధేయత చూపిస్తున్నాము, లోపడుతున్నాం. ఆ పని చేయడానికి కానీ, లేదా వాటిని విడిచిపెట్టడానికి కానీ, దేవుని కోసం నిలబడడానికి కానీ మనం లోపడుతున్నాం. అలా లోపడితే మన ఆశీర్వాదం పొందుకుంటాం. మంచి వాటిని దేవుడు మనకి ఇస్తాడని, మంచి పదార్థాలతో దేవుడు మనం తృప్తిపరుస్తాడని. బైబిల్లో మనం నయోమి గారిని చూస్తాం. నయోమి గారు బెత్లెహేం నుంచే మోయాబు దేశానికి వెళ్తుంది. మోయాబు దేశంలో భర్తని, ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టేసుకుంటుంది, ఇద్దరు కుమారులని. అయితే ఇద్దరు కుమారులకి కూడా మోయాబు దేశస్తురాలతోనే పెళ్లి చేసింది. కోడలు ఇద్దరు కూడా మోయాబు దేశస్తురాలే. అయితే ఆ సమయంలో వెనక్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరిని కూడా ఇక్కడే ఉండండి, మీకు ఎవరం ఉంది కదా, ఎవరైనా వివాహం చేసుకోండి, నేను బెత్లెహేంకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటే రూతు గారు మాత్రం నిజమైన దేవుడిని మాత్రమే సేవించాలని, నిజమైన దేవుడి దగ్గర మాత్రమే ఉండాలని చెప్పి ఆశ కలిగి తన అత్తగారిని విడిచిపెట్టకుండా ఆమె అత్తగారిని వెంబడిస్తూ బెత్లెహేంకి వచ్చింది. ఆడికి వచ్చిన తర్వాత దేవుడు ఆమె విడిచిపెట్టేశాడు? లేదే. దేవుడు ఆమె జీవితంలో ఎంతో మంచి చేశాడు. ఆమె జీవితాన్ని కట్టాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు వంశాలలో ఆమె పేరు దేవుడు చేర్చాడు. దేవుడు మంచిని అనుగ్రహిస్తాడు, ఆయన మంచి చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటకి సమ్మతించడం.
దేవుని మాట ఒప్పుకోవడం, ఇదే చూపించడం. బైబిల్లో రాయబడింది, సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాత్వికం అంటే గొడవ పడలేని తత్వం. అంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు కొన్నిసార్లు కొంతమంది నాలో ఏ తప్పు లేదు, నేను ఎలాగే ఉంటాను, నేను మారను అని చెప్పి నా మాట మార్చుకోవాలని చెప్పి గొడవ పడుతుంటారు. అలా కాదు. దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఏదైనా చెప్తే మనం మంచిగా చెప్తాడని, మన బ్రతుకులు మార్చడానికి, మనల్ని గొప్పవారినిగా చేయడానికి, ఆయన మన మంచి పేరు ఇవ్వడానికి, మనకి మంచి ఘనతనివ్వడానికి దేవుడు చెప్తాడు ఆయన. కాబట్టి ఆయన మాట విధేయ చూపించినప్పుడు, సాత్వికంగా అంగీకరించినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు, అబ్రహాం నన్ను వెంబడించుకోండి. అబ్రహాం గారు దేవుని మాటకు సమ్మతించి దేవుని విధేయ చూపించారు. దేవుడు అబ్రహాం గారిని విశేషంగా ఆశీర్వదించాడు ఆయన. అసలు వాస్తవానికి అప్పుడు అబ్రహాం గారిని దేవుడు పిలిచి, నీకు కనాన్ దేశం స్వాస్థ్యంగా ఇస్తాను, నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు కనాన్ దేశం ఎలా ఉంటుందో అబ్రహాం గారికి తెలియదు. విత్ ఫెయిత్, విశ్వాసంతో అబ్రహాం గారు దేవుని వెంబడించాడు ఆయన. అప్పుడు సంతానం లేదు, నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రంలో ఇస్తానని దేవుడు చెప్పాడు. విశ్వాసంతో వెంబడించాడు దేవుడిని. దేవుడు అలాగే అబ్రహాం గారికి మంచి వాటితో దేవుడు తృప్తిపరిచాడు, మంచి వాటిని దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో మనం పేతురు గారిని చూస్తాము, ఆయన రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు క్రీస్తు ప్రభువు చెప్పిన మాట, కొంచెం దూరం లోతుగా తీసుకువెళ్ళి వల వేయమని. అయితే వాస్తవానికి చేపలు పట్టే జాలరే పేతురు గారు. ఆయన చిన్నప్పటి నుంచి చేపలు పట్టవచ్చు. ఆయనకి తెలుసు వాస్తవానికి జాలర్ల కంటే ఏ చేప ఎక్కడ దొరుకుతుందో, ఏ టైంలో దొరుకుతుందో కూడా వాళ్ళు తెలిసిపోతుందంట. వారికి అంత జ్ఞానం ఉంటుంది ఆ చేపలు పట్టే విషయంలో. అయితే ఆ సమయంలో పేతురు గారు రాత్రంతా కష్టపడ్డారు, ఆయన తెలుసు చేపలు దొరకమని. అయితే ఆయన అన్నాడు కదా, ప్రభువా నీ మాట చొప్పున నేను వెళ్తాను, నేను రాత్రంతా కష్టపడ్డాను, నాకేం దొరకలేదు, యాజ్ బై యువర్ వర్డ్, నీ మాట చొప్పున ప్రభువా, నీ మాట చొప్పున వెళ్తానని చెప్పి దేవుని మాటకి సమ్మతించి, దేవుని మాట విధేయ చూపించి వెళ్ళాడు, వల వేశాడు. 2 దోణలు నిండగా చేపలు పొందుకున్నాడు. హల్లెలూయా. విశేషమైన ఆశీర్వాదం, విశేషమైన మంచి తన చేతులు పొందుకున్నాడు. మనం కూడా దేవుని వెంబడిస్తే, మనం కూడా దేవుని దగ్గరికి వస్తాయి, దేవుని మాటకి సమ్మతిస్తే. ఒకవేళ ఇప్పుడు దాకా సంవత్సరాలు గతించిపోతుంది, దేవుని మాటకి సమ్మతించలేదేమో, ఏదో విషయంలో దేవుని మాటని పక్కన పెడుతూ తృణీకరిస్తూ వచ్చాము. ఈరోజు దేవుని మాట సమ్మతించి విధేయ చూపించండి. దేవుడు మీకు మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు మీకు మేలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి మీరు సమ్మతిస్తే ఆ మంచిని ఆశీర్వాదం మీరు పొందుకుంటారండి. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేసే, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రుతండి. ప్రభా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. మీలాంటి వారు ఎవరు, మీలా ప్రేమించిన వారు ఎవరు, మీలా మాకు దిగొచ్చి మాకు ప్రాణం పెట్టిన వారు ఎవరు. ప్రభా వేసే మీ మాటకి సమ్మతిస్తాయి, మీ మాటకు విధేయత చూపిస్తే ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రభా, దీవిస్తారని ప్రభా మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసా. ప్రభా ప్రియులు ఎవరైతే ప్రభా జీవితంలో అద్భుతాలను జరగాలని ఆశపడుతున్నారు, ఒక మంచి చూడాలని ఆశపడుతున్నారు, మంచి రోజులు కావాలని ఆశపడుతున్నారు ప్రభా గర్భఫలం విషయంలో మంచి ప్రభా వేసే, వివాహ విషయంలో మంచి ప్రభా వేసే, ప్రభు ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో మంచి చేయమని ప్రభు, ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభు, అప్పుల బాధలు విడిపించి ప్రభు మంచి స్థానంలో వారిని నిలబెట్టమని దేవా, అన్ని విషయాల్లో ప్రభు మంచి వారితో తృప్తిపరచమని, మంచి పేరుని ఘనతని వారికి దయచేయమని ప్రభు, మీ కొరకు పడిన ప్రయాసం మంచి బహుమానం వారికి దయచేయమని, మేలుతో వారు తృప్తిపరచమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.